సిటీ న్యూస్ కి స్వాగతం. శివకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి వాహనాల రద్దీ పెరుగుతుంది. రద్దీతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేజర్గా యాక్సిడెంట్ అయిన వాటిలో హెడ్ ఇంజరీ వల్లనే చాలామంది కోమాలో పోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి హెల్మెట్ అనేది 2 వీలర్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి తన జన్మదినం నుంచి ఒక మంచి ఆలోచన స్టార్ట్ చేసి ఇప్పుడు ఈరోజు తన యొక్క శివకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఒక 50 హెల్మెట్లు ఇక్కడున్న వారి కాలనీకి సంబంధించిన యూత్కి అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వారికి అందజేయడం జరిగింది. అంటే హెల్మెట్ లేకపోవడం వల్ల రీసెంట్గా మన ఎంజిఎం దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన మామనూరు బెటాలియన్ దగ్గర కూడా ఒక హోంగార్డ్ చనిపోవడం జరిగింది. అంటే మనం రోజు పేపర్లో ప్రతిరోజు ప్రమాదాలు చూస్తూనే ఉంటాం. దాంట్లో మన నిర్లక్ష్యం, మనకి హెల్మెట్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆ బండికి ముందు తగిలేయడం వెనకై తగిలేయడం చేస్తుంటారు. కానీ ఇప్పటి నుంచైనా అంటే ఆయన మంచి కార్యక్రమం స్టార్ట్ చేసిండు. ఆయన స్టార్ట్ చేసినందుకు దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం, ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే వాళ్ళ కాలనీలో కానీ ఇంకా మిగతా వాళ్ళ ఏరియాలో ఉన్న యూత్కి, మిగతా వాళ్ళ పబ్లిక్కి, అంటే ఎవరైనా లేని వాళ్ళకి హెల్మెట్ కొనుక్కునే పరిస్థితి లేని వాళ్ళకి వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ డొనేట్ చేసి, అంటే హెల్మెట్ మనం ఒక 1000 రూపాయలు 500 నుంచి 1000 రూపాయలు కాస్ట్ అనుకుంటాం. కానీ అది ఒక మనిషి ప్రాణం విలువ, ఒక కుటుంబం యొక్క ఆధారం విలువ. కాబట్టి తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించండి, మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోండి. ఇట్లా ఇంత మంచి కార్యక్రమాన్ని తన యొక్క జన్మదిన సందర్భంగా చేసినందుకు వారికి మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. కోడెం శివకృష్ణ గారి జన్మదినం సందర్భంగా వారు ఒక 50 హెల్మెట్లని ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా హెల్మెట్ యొక్క ఆవశ్యకత ఏంటనేది ఇంతకుముందు మన ట్రాఫిక్ సిఐ గారు చెప్పినట్టు ఒక హెల్మెట్ అనేది ఒక ప్రాణం ఖరీదు, అదేవిధంగా ఒక జీవితం, ఒక కుటుంబం ఖరీదు. సో ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలి. ఎందుకంటే ఒకసారి మనం ప్రమాదం జరిగితే ఒకవేళ ఒక కుటుంబం ఒక పెద్దను కోల్పోతుంది. ఆ కోల్పోవడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. సో అందుకే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే మెయిన్ నాకు తెలిసిన ఒక టీచర్ జస్ట్ కొత్తగా బండి కొనుక్కొని పోతూ ఆయనకి జస్ట్ అది రాక స్కిడ్ అయ్యి
పడిపోతే డివైడర్కి చిన్నగా తగులుతుంది దెబ్బ. తర్వాత ఆ కుటుంబం దగ్గర ఒక 9 లక్షలు హాస్పిటల్ ఖర్చు చేసుకున్నా కానీ అతను రికవరీ కాలేదు. పైగా అతను అందరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోల్పోవడం జరిగింది. అదే అతనికి ఒక హెల్మెట్ ఉంటే ఆ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సరే, ఇందాక చెప్పినట్టు హెల్మెట్ ఖరీదు 500 నుండి 1000 రూపాయలే కావచ్చు, కానీ ఒక జీవితాన్ని కాపాడే ఉంటుంది ఆ హెల్మెట్ పవర్. సో అదేవిధంగా ఈ ఆలోచన రావడం కూడా మంచి చాలా అభినందనీయం. ఎందుకంటే కోడి శ్రీకృష్ణ గారు వారి బర్త్డే సందర్భంగా ఒక 50 మందిని